హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చారు ఆనందంతో ఇంటికి స్వీట్స్ తీసుకొని వచ్చి పద్మకు పార్వతికి ఇస్తూ స్వీట్స్ తినండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకే ఇప్పుడు ఈ స్వీట్స్ అని చెప్పి పద్మ అడుగుతూ ఉంటే ఇకప్పుడు చారు ఆద్య చనిపోయిందని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు అనేది? ఆద్య చనిపోవడం ఏంటి? హాస్పిటల్లో దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా అని చెప్పి పద్మ అంటూ ఉంటే ఇకప్పుడు చారు అది తిరిగి బతికి ఇంటికి రాకూడదని చెప్పి ఆక్సిజన్ సిలిండర్ని ఆపేశాను, అది చనిపోయిందని చెప్పి చారు సంతోషంగా చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు పద్మ కంగారు పడిపోతూ, ఏంటే ప్రాణాలు తీయడం అంటే స్వీట్ తిన్నంత ఈజీగా చెబుతున్నావని చెప్పి కంగారు పడిపోతూ ఉంటే ఇకప్పుడు చారు ఆనందంగా స్వీట్ తింటూ కనిపిస్తుంది. ఇక వెంటనే పద్మ పార్వతి దగ్గరికి వచ్చి మెల్లగా, వస్తే పార్వతి నిజం చెప్పు, మీరిద్దరూ ఇక్కడే పుట్టారా లేదంటే ఎక్కడి నుంచైనా వలస వచ్చారా? ఇదేంటే ప్రాణాలు తీయడం అంటే పెనం మీద దోశ వేసినంత ఈజీగా చెబుతుంది అని చెప్పి పద్మ కంగారు పడిపోతూ ఉంటుంది. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అన్నట్టుగా నువ్వు సైలెంట్గా ఉండదునా? అసలే అది ఆద్య ప్రాణాలు తీసి వచ్చింది, అటువంటిది ఏ నరమో పీకి నీ ప్రాణాలు కూడా తీయగలదు అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. అసలు ఆద్యను చంపాలని నీకెందుకు అనిపించింది? ఎందుకే అలా ప్రాణం తీసావు అని చెప్పి పద్మ అంటూ ఉంటే ఇకప్పుడు చారు, ప్రతిసారి అది నాకు బావకి అడ్డొస్తూనే ఉంది. అది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న దగ్గర నుండి బావ దానికి సేవలు చేయడం, అలాగే బావ దానికోసం గుడికి వెళ్ళి మోకాళ్ళ మీద నడవడం, చేతిలో కర్పూరాలు వెలిగించుకోవడం, అందుకే ఇదంతా ఉండకూడదని దాన్ని చంపాలని డిసైడ్ అయిపోయాను అని చెప్పి చారు అంటూ ఉంటుంది. అసలు ఇలా ఎలా చేసావే అని చెప్పి పద్మ అంటూ, అసలు నీకు ఇన్ని ఐడియాలు ఎలా వస్తున్నాయని పద్మ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు చారు, అడ్డున్న వాళ్ళను అడ్డు తొలగించుకోవాలంటే ఎన్ని అడ్డదారులైనా దొరుకుతాయని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మో, నీకు ఇన్ని దారులు తెలుసని నాకు ముందే తెలుసుంటే అసలు నా ఇంటి దారి నీకు చూపించేదాన్నే కాదు అని చెప్పి పద్మ అనుకుంటూ ఉంటుంది. అసలు అయినా నేనేమీ గొంతు కోసి చంపలేదు, జస్ట్ ఆక్సిజన్ సిలిండర్ ఆపేశాను అంతే అని చెప్పి చారు అంటూ ఉంటే, వసే చారు, పెట్రోల్ పోసిన అలా గొంతు నులిమి చంపేసిన చంపడమే అంటారు అని చెప్పి ఇక అలా ఇప్పుడు ఈ నిజం గనక బయటపడితే ఏమవుతుందో ఏంటో అని చెప్పి కంగారు పడిపోతూ ఉండగా రఘురామ్ వాళ్ళు ఆద్యం తీసుకొని కార్లో ఇంటికి వస్తూ ఉంటారు. ఇక కార్ సౌండ్ వినగానే చారు, అదిగో ఆద్య శవాన్ని తీసుకొచ్చేస్తున్నారు, త్వరగా మీరు ఈ స్వీట్లు తినండి, మళ్ళీ తర్వాత మీరు ఏడవాలంటే శక్తి కావాలి కదా, శవాన్ని పెట్టుకొని మీరు ఎలాగో సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండాలి కదా అని చెప్పి చారు అంటూ ఉంటే, మనమేం చేయాలో కూడా అదే చెబుతుంది ఏంటే అని చెప్పి ఇక పద్మ అంటూ ఉంటుంది. ఇంతలో కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. కారులో నుండి జానకి ముందుగా దిగి తర్వాత ఆద్యను కూడా కారులో నుండి కిందకు దించుతుంది. ఇక ఆద్య బతికి రావడం చూసి చారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, దీనికి ఆక్సిజన్ సిలిండర్ని ఆపేశాను కదా, అయినా ఇది మళ్ళీ ఎలా బతికొచ్చిందని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఆద్య గుమ్మం దగ్గరికి రాగానే ఇకప్పుడు పద్మ యాక్టింగ్ చేస్తూ, అమ్మ ఆద్య, నువ్వు మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తావో లేదోనని చెప్పి నేను ఇంట్లోనే ఏడుస్తూ ఎలా ఉన్నానో తెలుసా, హాస్పిటల్కి వస్తే నిన్ను ఏ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందో అని చెప్పి నేను నిన్ను చూడ్డానికి హాస్పిటల్కి కూడా రాలేదు, మేమిద్దరం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు అని చెప్పి పద్మ బిల్డప్ ఇస్తూ ఉంటుంది. వెంకట్రావు చివరం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇకప్పుడు పార్వతి పెదానికి స్వీట్ అంటుకోవడంతో పద్మ సైగ చేసి తినమని చెబుతూ ఉంటే పార్వతి తన నాలుకతో ఆ స్వీట్ తినేస్తుంది. నువ్వు త్వరగా కోలుకోవాలని మేమంతా ఎంతగా ఏడ్చామో తెలుసా అని చెప్పి, అసలు నువ్వు మళ్ళీ బతికొస్తావన్న నమ్మకమే మాకు పోయిందంటూ చారు కూడా అంటూ ఉంటుంది. శ్రీను కోపంగా చారు వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత పద్మ, అమ్మ ఆద్య, నేనే నీకు దిష్టి తీస్తాను అని చెప్పి పద్మ వెళ్ళి గుమ్మడికాయ తీసుకొచ్చి
ఆద్యకు దిష్టి తీస్తుంది. తర్వాత జానకి వాళ్ళు ఆద్యని లోపలికి తీసుకుని వస్తారు. ఆద్యని సోఫాలో కూర్చోబెట్టాక బామ్మ ఆద్యతో, అమ్మ ఆద్య, నీకు ఏమవుతుందోనని చెప్పి మా అందరి గుండె ఆగినంత పనైంది. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతే ఈ ఇంటికి కలొచ్చింది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు 4 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళొద్దు ఆద్య, ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని చెప్పి జానకి అంటూ ఉంటుంది. ఆద్య ఒక్కతే కాదు, నువ్వు కూడా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి జానకి, నువ్వు నిన్నటి నుండి ఆద్య పరిస్థితి బాగోలేదని చెప్పి ఏమీ తినలేదు, కంటి మీద కునుకు లేకుండా గడిపావు, నీకు కూడా రెస్ట్ కావాలమ్మా అంటూ మీ పెద్దమ్మ నీ గురించి ఆలోచిస్తూ ఎంతలా తల్లడిల్లిపోయిందో తెలుసా అమ్మ అని చెప్పి బామ్మ ఆద్యకు చెబుతూ ఉంటే, ఆద్య అలా బాధగా జానకి వైపు చూస్తూ ఉంటుంది. అసలు అందరూ నాటకం చూస్తూ ఉంటే నువ్వు మంటలున్న వైపు ఎందుకు వెళ్ళావమ్మా అని చెప్పి రఘురామ్ అడుగుతూ ఉంటే, అప్పుడు ఎవరు నన్ను తోశారు పెద్దమ్మ అని చెప్పి ఆద్య అంటుంది. రఘురామ్ కోపంగా, ఎవరమ్మా నిన్ను మంటల్లోకి తోసింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. చీకట్లో నాకు సరిగ్గా కనిపించలేదు పెద్దనాన్న, ఎవరో నాకు తెలియదు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. దాంతో చారు పద్మ వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. నా ఇంటికి వచ్చి నా వాళ్ళ మీద దాడి చేసి చంపాలనుకున్నది ఎవరైనా కానీ నేను విడిచిపెట్టనని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, చారు కూడా నటిస్తూ, అవును పెద్దనాన్న, వాళ్ళెవరైనా సరే అస్సలు విడిచిపెట్టకు, వాళ్ళకి శిక్ష పడేలాగా చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చారు యాక్టింగ్కి పద్మ దండం పెడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రఘురామ్ శ్రీనుతో, శ్రీను వెంటనే నువ్వు గుడికి వెళ్ళు, అక్కడ నాటకం జరిగేటప్పుడు వీడియో తీసుంటారు కదా, ఆ వీడియో ద్వారా ఇదంతా చేసింది ఎవరో తెలుసుకోవచ్చు, శిక్ష పడేలాగా చేయొచ్చు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే చారు మరింత భయపడిపోతూ ఉంటుంది. మరోవైపు శౌర్యకు సన్మానం జరుగుతూ ఉంటుంది. మన హాకీ కోచ్ శౌర్య గారికి ఈరోజు సన్మానం జరుగుతుంది. ఇప్పటివరకు కాలేజ్లో ఎంతోమంది కోచ్లు పనిచేశారు, అయినా ఎవరు కూడా మన స్టూడెంట్స్ని జిల్లా స్థాయి వరకు తీసుకువెళ్ళలేకపోయారు. కానీ శౌర్య గారు మాత్రం అనుకున్న పని చేశారని చెప్పి కళా శౌర్యని పొగుడుతూ ఉంటే, శౌర్య ఒక దగ్గర కూర్చొని రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి మాత్రం శౌర్యను అసహించుకుంటూ ఉంటుంది. శౌర్యను స్టేజ్ మీదకి పిలిచి షాల్వా కప్పి ఇక అతనికి అవార్డు కూడా ఇస్తూ ఉంటారు. రామ ఫ్రెండ్ రామాతో, రామ సార్కి అవార్డు వచ్చినందుకు మా అందరికంటే నీకే ఎక్కువ సంతోషంగా ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటే రామ సైలెంట్గా ఉండిపోతుంది. తర్వాత స్టేజ్ మీద కొంతమంది మాట్లాడుతూ ఇప్పుడు శౌర్య గారి గొప్పతనం గురించి స్టూడెంట్స్ మాట్లాడతారు. ముందుగా ఆయన ఎంతగానో అభిమానించే రామలక్ష్మి మాట్లాడుతుంది అని చెప్పి, రా రామలక్ష్మి వచ్చి సారు గురించి 4 మాటలు మాట్లాడని చెప్పి అంటూ ఉంటే రామ వెళ్ళి మైక్ పట్టుకొని నిలబడి ఉంటుంది. ఇంతలో స్టూడెంట్స్ అందరికీ కూడా మెసేజ్లు రావడంతో అందరూ కూడా ఫోన్ ఓపెన్ చేసి రామలక్ష్మి శౌర్యల వీడియో చూస్తూ ఉంటారు. ఇక అలా ఆ వీడియోని చూస్తూ అందరూ శౌర్య వైపు, రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే శౌర్యకు రామకు ఏమీ అర్థం కాదు. ఇక స్టేజ్ మీద ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే శౌర్య తన పక్కనున్న లెక్చరర్ ఫోన్లో ఆ వీడియోని చూసి షాక్ అవుతూ లేచి నిలబడతాడు. ఇక రామ వాళ్ళ ఫ్రెండ్ స్టేజ్ మీద ఉన్న రామ దగ్గరికి వచ్చి ఆ వీడియోని చూపిస్తూ ఉంటుంది. దాంతో ఆ వీడియో చూసి రామ షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు ఆద్య కాఫీ తీసుకొచ్చుకొని అలా కుర్చీలో కూర్చొని తాగుతూ ఉండగా ఇంతలో ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసేసరికి శౌర్య రామలక్ష్మిలా వీడియో ఉండడం చూసి షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జానకి ఆద్య చేతుల్లో ఉన్న ఫోన్ లాక్కొని చూసి షాక్ అవుతూ ఏవండి ఏవండి అంటూ రఘురామ్ని పిలిచి ఆ వీడియో చూపిస్తూ ఉంటుంది.